మనము జీవిస్తున్న దినాలు రాకడికి సమీపంగా ఉన్న దినాలు. ఇలాంటి దినాల్లో ఇంకా నీకు ఆశీర్వాదమే కావాలి, ఇంకా నీకు దీవెనలే కావాలి. శ్రమ కొరకు సిద్ధపరచుకోవడానికి ఎంతో కనీసం 1% కూడా ఆలోచించవు. మేము శ్రమలు కూడా లేకుండానే ఎన్ని రోజులు వచ్చేసాం. అమ్మా, నువ్వు చేసిన వాటిని బట్టి నువ్వు తెచ్చుకున్న శ్రమల గురించి నేను మాట్లాడట్లేదమ్మా. క్రీస్తు కొరకు నువ్వు శ్రమలు కోరుకుని వాటిని అడిగి తెచ్చుకొని వాటిలో తండ్రికి విధేయత చూపడం ఎలాగో నేర్చుకున్న ఆ భక్తి గురించి నేను ప్రశ్నిస్తున్నాను. అట్టి జీవితం ఉందని అడుగుతున్నా నేను. నిజంగా ఆ క్రీస్తు అడుగుజాడలు నీకు పరిచయం అయ్యాయా అడుగుతున్నా నేను. మనం ఎక్కడ చిక్కబడ్డాం, ఎక్కడ ఆగిపోతున్నాం మన భక్తి? కంఫర్ట్ నుంచి ఎందుకు మనం క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఎందుకు సిద్ధపడలేకపోతున్నాం? ఏదైనా విడిచి ఇది దేవుడికి ఇష్టం లేదు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు శ్రమకు అప్పగించుకోవడానికి ఎందుకు ఇష్టపడలేకపోతావు? బికాస్ నీకు క్రీస్తు అంటే నీకు తెలియదు కాబట్టి. నువ్వు క్రీస్తు అనుకుంటున్న క్రీస్తు కాదు, బైబిల్ ఉన్న క్రీస్తు నీకు ఇంకా అర్థం కాదు.